హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి ఈజీవిజ్ బ్రాండ్కి సంబంధించిన H4 మోడల్ కెమెరా అనమాట. సో ఇది ఆల్రెడీ మనకు లాస్ట్ వీడియో మనం అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, అలాగే ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను. సో అలాగే కెమెరా ఎట్లా ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, తర్వాత దీనికి సంబంధించిన యాప్ ఇవన్నీ కూడా మీకు అసలు క్లియర్గా చూపిస్తాను. సో ఒకసారి మీకు రఫ్గా చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి ఈజీవిజ్ బ్రాండ్కి సంబంధించిన కెమెరా అనమాట. సో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి H4. సో ఇది వచ్చేసి 2.8mm లెన్స్తో అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2.8mm లెన్స్ అయితే వస్తుంది. సో స్మార్ట్ హోమ్ కెమెరా మోడల్ పేరు అయితే ఇచ్చారన్నమాట. సో ఇందులో స్పెషల్గా పనిచేసేది ఏంటంటే హ్యూమన్ షేప్ని అయితే ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. అలాగే 2-వే కమ్యూనికేషన్ అయితే మనము కొంచెం స్పీకర్ లౌడ్గా అవి పనిచేస్తూ ఉంటుంది. సో మంచిగా పనిచేస్తుంది. సో అది కాకుండా ఇందులో ఇంకా అడిషనల్గా మీరు చూసుకోవాలనుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 2K రిజల్యూషన్తో ఉంటుంది. సో కలర్ నైట్ విజన్ ఉంటుంది, 2-వే కమ్యూనికేషన్ చేసుకోవచ్చు, హ్యూమన్ షేప్ డిటెక్షన్ చేస్తుంది. అలాగే మనకి ఇది స్ట్రోబ్ లైట్ అవన్నీ కూడా మనకు ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి డోమ్ కెమెరా, బట్ మనం ఇది వచ్చి అవుట్డోర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. IP67 సపోర్ట్ చేస్తుంది. అలాగే కెమెరా వచ్చేసి మనకు అప్ టు 512 GB వరకు అయితే మెమరీ కార్డ్ అనేది ఇందులో మనం ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత ఇందులో క్లౌడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో మనం దానికి ఇయర్కి లేకుంటే 2 ఇయర్స్కి లేకుంటే ఎన్ని కెమెరాస్ దాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని తగ్గట్టు మీరైతే ఈ క్లౌడ్ స్టోరేజ్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాము. సో ఇప్పుడు ఓన్లీ మీకు కెమెరా ఎట్లా ఆన్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి మీకైతే బేసిక్గా చూపిస్తాను. సో ఇందులో వచ్చిన ఛార్జర్ అనమాట ఇది. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 1 amps అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ వచ్చేసి 12 watts 1 amps అనమాట. సో అక్కడ పెట్టి అయితే మనం చెక్ చేసుకోవాలి. సో మీరు ఇట్లా పవర్ అడాప్టర్ పెట్టేసిన తర్వాత కెమెరాను ఓపెన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓపెన్ చేసుకున్నాక కెమెరా అడాప్టర్ అన్నీ మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే పవర్ ఆన్ చేసుకోవాలి. సో పవర్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఒకటే కెమెరా హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి సో ఇది కొద్దిగా ఈజీగా అయితే రావట్లేదు. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. సో ప్లగిన్ చేశాను. సో ప్లగిన్ చేయగానే మనకైతే సో ఐఆర్ లైట్స్ అయితే కెమెరాలో ఆన్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకు వచ్చిన ఇండికేషన్ లైట్ అయితే ఉంది. సో ఈ ఐఆర్ లైట్స్ అయితే మనకు అంత విజిబుల్ కనిపించదు. సో కెమెరాలో కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది. సో డైరెక్ట్గా చూస్తే కనుక అంత హైలైట్ అయి విజిబుల్ అయితే ఉండదు. సో నార్మల్ డిమ్ లైట్ లాగా అయితే ఉంటుంది. సో కెమెరా ఆన్ అయ్యింది. వైఫై కాన్ఫిగరేషన్ చేసుకోండి అని చెప్పేసి అయితే మనకు కెమెరా అయితే వాయిస్ అయితే ఇస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో ఎందుకంటే మనం రెగ్యులర్గా చాలా మోడల్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం కాబట్టి సో యాప్స్ అయితే మన దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంటాయి. సో ఇది ఈజీవిజ్ యాప్ అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత EZVIZ సో ఇది మీరు టైప్ చేస్తే కనుక మీకు ఒక యాప్ అయితే వస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఫస్ట్ మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎట్లయితే మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీ మొబైల్ నెంబర్ లేకుంటే మీ మెయిల్ ఐడితో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ కెమెరా రన్నింగ్ అనమాట. సో ఇది ఒక H1C కెమెరా. సో ఇప్పుడైతే మనము H4C కెమెరా అయితే మనమైతే కెమెరా కాన్ఫిగరేషన్ అయితే చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ మీరు కెమెరాస్ యూజ్ చేస్తున్నట్టయితే కనుక, లేదంటే ఫస్ట్ టైం కెమెరా అయితే మీకు ఇదంతా బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు యాడ్ సింబల్ మీద ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ డివైస్ అని చెప్పేసి వస్తుంది, లేదంటే స్కాన్ QR కోడ్ అని వస్తుంది. సో ఈజీ ఇది వైఫై కెమెరాస్ కాబట్టి మీరు ఇక్కడ స్కాన్ QR కోడ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈవెన్ మీరు ఈజీవిజ్లో 4G కెమెరాస్ అయినా సరే సేమ్ వర్షన్ వేలోకి వెళ్ళైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కెమెరాకి సంబంధించిన QR కోడ్ అనేది ఉంటుంది. సో అది ఎక్కడ ఉందన్నది మీకు చూపిస్తాను నేను. సో మనకి ఇక్కడ మనకి కెమెరా లోపలైతే వస్తుంది QR కోడ్ అనేది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది QR కోడ్ అయితే బ్యాక్ సైడ్లో అయితే ఉంది. సో నేను అంటే H1C కెమెరాలాగా అయితే అందులో అయితే మనకు ఇన్సైడ్లో ఉంటుంది. సో మనం ఇక్కడ స్కాన్ చేయగానే మనకైతే QR కోడ్ స్కాన్ తీసుకుంది. సో దీని మోడల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. సో మీరు మోడల్ నేమ్ అవి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సో ఒకసారి మీరు కింద పెట్టుకొని మీకు చూపిస్తాను, ఈజీగా ఉంటుంది. సో ఇది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇండికేషన్స్ ఏమి ఇస్తుంది అనేది తెలుస్తుంటుంది. అలాగే నేను చెప్పేది కూడా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే కెమెరా అయితే మనకైతే విజిబిలిటీలోకి అయితే వచ్చేసింది. సో మనము మోడల్ అవన్నీ అయితే కన్ఫర్మ్ చేసుకొని డివైస్ ఈజ్ పవర్డ్ ఆన్ చెప్పేసి అయితే ఇక్కడ మనకు కింద అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే అడుగుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా ఈ డిస్క్రిప్షన్ కొంచెం ఇది డీటెయిల్గా మీరు చదువుకోండి. సో చదువుకున్న తర్వాత స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా కెమెరాని పవర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక లైట్ బ్లింక్ అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ మనకు బ్లింకింగ్ వస్తుంది అండి. సో అక్కడ మీకు ఏదైతే స్టెప్ చూపిస్తుందో ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఈజీగా ఫాలో అయిపోతే ఈజీగా ఇన్స్టలేషన్ అనేది అయిపోతుంది. సో ఇండికేటర్ ఫ్లాష్ బ్లూ లైట్స్. సో మనకి ఇక్కడ ఇండికేషన్ బ్లూ లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది కాబట్టి సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ దీన్ని టిక్ చేసేసాం. టిక్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను.
సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ రన్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ప్రెమిసెస్. ఓకే, లొకేషన్ మనం ఇవన్నీ కూడా ఎప్పుడు అలో చేయండి. సో ఇక్కడ మీ వైఫై నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రకాష్ టెక్నాలజీస్ నేను వైఫై నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నా వైఫై పాస్వర్డ్ అయితే నేను టైప్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు వైఫై పేరు అవి టైప్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి 2.4 GHz బ్యాండ్విడ్త్ పైన పనిచేస్తుంది. అంటే మీకు రౌటర్లో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ 2 బ్యాండ్స్ ఉంటుంది, 2.4 అని అలాగే 5 అని చెప్పేసి. సో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనము 2.4 GHz సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ టు ద డివైస్ అని చెప్పేసి మోడల్ అడుగుతుంది. సో ఇక్కడ మనం కనెక్ట్ అని క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మీకు కెమెరా అనేది కనెక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నాకు ఆల్రెడీ ఇక్కడ పాపప్ వచ్చింది. సో ఒకసారి మళ్ళీ లోడ్ అవుతుంటుంది. సో మనం ఇప్పుడు సో వైఫై సక్సెస్ఫుల్గా కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆడియో ప్రమోషన్ అయితే వచ్చింది. సో వైఫై రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేస్తుంది. సో అదైతే నాకు వచ్చేసింది లైవ్లోకి. చూడండి ఇక్కడ నేను చెయ్యి చూపిస్తున్నాను, మీకు లైవ్లో కనిపిస్తుంది కదా. సో ఇది వైఫై కెమెరా కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. సో 4G కెమెరాస్ అలాంటివి అయితే కనుక కొంచెం స్లో ఉంటుంది. సో వైఫై అనేది ఇప్పుడు ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఒకవేళ మీరు సీలింగ్కి కానీ లేకుంటే ఏదైనా రివర్స్ ఇమేజ్లో వచ్చింది అనుకోండి, మనం ఇమేజ్ని ఇక్కడ ఫ్లిప్ మోడ్లో క్లిక్ చేసుకుంటే ఇమేజ్ రివర్స్లోకి వస్తుంది. సో చాలామంది ఈ ఆప్షన్ గురించి అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఫ్లిప్ మోడ్ అనమాట. సో ఇట్లా ప్రతి దాంట్లో మీకు ఆప్షన్ ఉంటుంది. కొన్ని ఇట్లా ఫ్లిప్పర్ ఉంటుంది, కొన్ని ఇట్లనేమో ఇన్వర్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ ఆడియో ఆన్ చేసుకోండి. తర్వాత ఫ్లిప్ అయితే అవసరం ఉంటుంది ఇందులో, ఇది డోమ్ కెమెరా కాబట్టి. సో అదర్ మోడల్ కెమెరాస్ అయితే అవసరం ఉంటుంది. తర్వాత టైమ్ జోన్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనది UTC +530. సో పక్కన మీకు ఆ టైం కోడ్ కనిపించకపోతే కనుక మీరు నార్మల్గా చెన్నై, కోల్కతా, ముంబై ఇండియాలో అయితే కనుక అదర్ కంట్రీ అయితే వాళ్ళ టైం తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డేట్ ఫార్వర్డ్, డేట్, మంత్, ఇయర్ ఉంది ఇది. సో మీరు ఏమైనా కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో మనకు రెగ్యులర్ మనం ఇండియాలో వాడేదైతే అదే ఉంటుంది కాబట్టి అదే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్లౌడ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ట్రయల్ ఉంది కాబట్టి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్టెక్ చేసినా పర్లేదు. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో చేంజ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. సో మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే కెమెరాకి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా పొరపాటున ఇప్పుడు మీరు చూస్తారు కదా, సో మీరు యాడ్ చేసుకున్న మీకు పని చేయకుండా అయితే ఉండడానికి మనకి ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో పాస్వర్డ్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడే మనకి కెమెరా అనేది మీరు స్కాన్ చేసుకున్నా మీకు పని చేస్తుంది. స్కాన్ చేసుకున్నాక పాస్వర్డ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ రాంగ్ ఇస్తే కనుక ఇది అయితే కనెక్ట్ కాదనమాట. హ్యావ్ మోడిఫైడ్. నేనైతే పాస్వర్డ్ అయితే దానికి ఇచ్చేసిన. సో ఆ పాస్వర్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకుని అయితే చెప్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఆ కెమెరా వీడియో ప్లే చేయడానికి అయితే నన్ను అయితే అడుగుతుంది. సో అది ట్రయల్ వర్షన్ వచ్చింది, నేను దాన్ని స్కిప్ చేసేసిన. సో నాకైతే అవసరం లేదు. సో ఇప్పుడు ఈ కెమెరాని ప్లే చేయాలనుకోండి, ఇక్కడ లైవ్లో ప్లే అవుతుంది వీడియో అనేది. సో ఇక్కడ మైక్ ఎనేబుల్లో ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది. సో ఇది మ్యూట్ చేసేసిన. సో ఇక్కడ ఆడియో తీసుకుని దీని నుంచి అయితే మళ్ళీ అవుట్పుట్ మనకి ఇక్కడనే వస్తుంటే కాబట్టి లోప్ అవుతూ ఉంటుంది. సో ఆడియో అనేది. సో ఇప్పుడు రిమైనింగ్ సెట్టింగ్స్ మనకి ఇందులో కావాల్సింది స్ట్రోబ్ లైట్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. అలాగే వీడియో రెజల్యూషన్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది అన్నమాట. క్వాడ్ HD అంటే 2K అనమాట. సో మనం క్వాడ్ HD సెలెక్ట్ చేసుకుంటే ఫుల్ రెజల్యూషన్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ బిట్ అయితే చూపిస్తాను నేను. అంటే మొబైల్ పైన స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీకు కొంచెం క్లారిటీ లో అనిపిస్తుండొచ్చు, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగా వస్తుంది వీడియో క్వాలిటీ అయితే. సో 2K కాబట్టి అందులో ఈజీవిజ్ బ్రాండ్ ఇది చాలా మంచిగా ఉంటుంది కెమెరా బ్రాండ్ అయితే ఇది. సో ఒకసారి మీకు కొంచెం బ్రైట్నెస్ కూడా నేను చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనము రిమైనింగ్ సెట్టింగ్ చూసుకుంటే కనుక ఇందులో మెయిన్లీ మనం డిస్కస్ చేయాల్సింది టూ ఆడియో. సో మీరు దగ్గర ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. హలో హలో. సో ఆడియోనే చాలా లౌడ్గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆడియో లెవెల్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఈజీవిజ్లో చాలా వరకు చేంజెస్ అయితే వచ్చాయన్నమాట లాస్ట్ 6 months కింద నుంచి అయితే. సో మీరు డెఫినేషన్ చూసుకుంటే కనుక క్వాడ్ HDలో పెట్టుకోవచ్చు, లేదంటే ఫుల్ HD. సో డిపెండ్స్ ఆన్ మీరున్న లొకేషన్, అక్కడ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇది. సో రిమైనింగ్ సెట్టింగ్స్ తర్వాత స్లీప్ ఎప్పుడైనా మీరు కెమెరాని ఆఫ్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఇది ఇండోర్లో పెట్టుకున్నారు హాల్ ఎక్కడన్నా, ఆ టెంపరీ టైంలో మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఇక్కడ స్లీప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి
సో నేను మొబైల్ మీద స్క్రీన్తో రికార్డ్ చేసేవాడు. స్లీప్ అని క్లిక్ చేయగానే మనకు కెమెరా అనేది స్లీప్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో రికార్డ్ చేయదన్నమాట. సో మళ్ళీ వేకప్ అనేది దాన్ని క్లిక్ చేస్తూనే కెమెరా వేకప్ అయ్యి మళ్ళీ రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అలారం. సో ఆ అలారంతో పాటు స్ట్రోబ్ లైట్ కూడా మనకైతే వస్తుంది. సో మళ్ళీ క్లిక్ చేయడం మనకైతే అలారం ఆఫ్ అయిపోతుంది. అలాగే ఫ్లడ్ లైట్. సో ఇది ఆన్ చేసినాం అనుకోండి మనకు చూడండి ఇప్పుడు ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది. సో ఆ రెండు కెమెరాలు కూడా చాలా లైట్ అయితే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5 వాట్ లైట్ వేసినట్టు ఉంటుంది. సో ఒక రూమ్లో కానీ హాల్లో కానీ ఉంటే కనుక సో మనం దీన్ని ఇంట్లో పెట్టుకుంటే కనుక ఐఆర్ మోడ్ అని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడాలంటే ఇందులో వచ్చేసి మనం ఏదైనా ఇమేజ్ ఇన్స్టెంట్గా ఇమేజ్ చూడాలనుకుంటే అంటే ఫోటో తీయాలనుకుంటే కనుక ఏదైనా ఇన్స్టెంట్ జరుగుతున్నప్పుడు జస్ట్ మీరు ఇక్కడ స్నాప్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో అలాగే మీరు ఇక్కడ రికార్డింగ్ బటన్ ఉంది కదా. సో రికార్డింగ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు రికార్డింగ్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఇన్స్టెంట్ క్లిప్ ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు మీరు ప్లేబ్యాక్లో కానీ ఏదైనా వీడియో చూస్తుంటారు కదా. సో అది మీకు ఇంపార్టెంట్, అది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇట్లా రికార్డింగ్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ టైం లైన్ కనిపిస్తుంది చూడండి. సో ఇట్లా టైం లైన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైం లైన్ మీకు ఎంతసేపు అయితే కావాలో అంతసేపు రికార్డ్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఇక్కడ స్టాప్ నొక్కేయగానే మీకైతే అదైతే ఆఫ్ అయిపోతుంది. చూడండి ఒకసారి. సో ఆఫ్ అయిపోయింది. సో రికార్డింగ్ సేవ్ టు ఆల్బమ్ అనేది వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇవైతే ఫీచర్స్ అనమాట. సో ఇంకేమన్నా నేను మిస్ అయ్యి ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఏదైనా మర్చిపోయినా మీకు నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బేసిక్గా మోషన్ డిటెక్షన్స్ అవన్నీ ఎనేబుల్ కావాలనుకుంటే కనుక ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. సో 1 by 1 అంటే వెహికల్ డిటెక్షన్ అప్లై చేయడము. సో వెహికల్ ఏదైనా రాగానే మీకు బైక్ కానీ కార్ కానీ ఏమైనా రాగానే మీకు ఈ నోటిఫికేషన్ ఇస్తుంది. లేదంటే ఓన్లీ హ్యూమెన్స్ వచ్చినప్పుడు కావాలనుకుంటే హ్యూమెన్స్ దాన్ని ఆన్ చేసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది సెట్టింగ్స్. సో అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు ఇక్కడ పైన యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం దీన్ని వెహికల్ డిటెక్షన్ క్లిక్ చేసినాం అనుకోండి, ఆఫ్ చేయగానే మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి వచ్చేసింది. సో అట్లనే హ్యూమన్ డిటెక్షన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ కలర్. సో వివిడ్ కలర్ అని పెట్టుకుంటే మనకి ఇమేజ్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో వివిడ్లో అంటే వివిడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒరిజినల్ ఇమేజ్ అంటే ఒరిజినల్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేస్తున్నాను, ఆడియో ఎనేబుల్ అయిందన్నమాట అందులో. సో లైట్ సెట్టింగ్ ఉంది. సో లైట్ సెట్టింగ్ వచ్చేసి సో ఫ్రెండ్స్ మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి. సో నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ లైట్ నోటిఫికేషన్స్ ఉంది. సో వెన్ ఎనేబుల్ కెమెరా లైట్స్ విల్ బీ ఫ్లాష్ వెన్ డిటెక్షన్ ఈస్ ట్రిగర్డ్. సో మనం ఎవరైనా వచ్చినప్పుడు మనకు ఫ్లాష్ లైట్ కావాలని చెప్పేసి అనుకుంటాం కదా. సో అట్లాంటప్పుడు ఇది ఆన్ చేసి ఎవరైనా వచ్చినప్పుడు మనకు లైట్ అనేది వేస్తుంది అనమాట. సో ఇక్కడ వామ్ లైట్ బ్రైట్నెస్. సో ఆ లైట్ బ్రైట్నెస్ ఎంత కంట్రోల్ చేసుకున్నది కూడా మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చాలా హైట్ వచ్చింది, లైటింగ్ అనేది ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు తగ్గించేసిన. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎంత వస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కెమెరా ముందు ఉన్నాను కాబట్టి ఒకసారి నేను కదులుతాను. సో ఫ్లాష్ ఎట్లా వస్తున్నది చూద్దాం. సో ఉమెన్ షేప్ని డిటెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి దాని నాకు ఫేస్ కనిపిస్తుంది దాన్ని నాకు ఫేస్ ఇంకా ఎనేబుల్ కాలేదు. ఇది సెట్టింగ్స్, ఆడియో, లైట్ సెట్టింగ్స్. సో ఇప్పుడు వస్తుంది నాకు తెలిసినంత వరకు. పెద్ద మూమెంట్ ఏం కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో కొంచెం పెద్ద మూమెంట్ ఏదైనా కనిపిస్తే కనుక లైట్ అనేది చాలా డిమ్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మీకు లైట్ బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది కానీ సో మళ్ళీ ఆఫ్ అవ్వకుండా ఎనేబుల్ లైట్ పేమెంట్ చేంజెస్ ఆల్ ఏరియా. సో సెన్సిటివిటీ హై పెడుతున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ డిటెక్షన్ అనేది ఈజీగా తీసుకుంటుంది. సో మనకు ఫ్లాష్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా పనిచేయాలి.
సో ఇప్పుడైతే ఫుల్ బ్రైట్నెస్ అయితే నేను పెట్టినా. సో మనకు కొద్దిగా బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది చూడొచ్చు మీరు ఇంత ముందుతో కంపేర్ చేస్తే. సో అలాగే సెట్టింగ్స్ నాకు ఇప్పుడు ఏవైతే గుర్తుకున్నాయో అవైతే నేను చూపిస్తున్నాను. సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక నేను చెప్పడంలో సో మీరు అది నాకు గుర్తు చేయండి కామెంట్ సెక్షన్లో. నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు చేస్తారు. సో తర్వాత ఇక్కడ వచ్చేసి డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ అప్గ్రేడబుల్ అనేది ఉంది. సో నాకు తెలిసి దీనికి న్యూ వర్షన్ ఏమన్నా అప్డేట్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ వర్షన్ వచ్చేసి 5.3.8 ఉంది. సో న్యూ వర్షన్ కూడా సేమ్ అదే ఉంది, కానీ అప్డేట్ అయితే అడుగుతుంది. సో అప్డేట్ వచ్చింది కాబట్టి మనమైతే దీనైతే అప్డేట్ క్లిక్ చేద్దాం. సేమ్ వర్షన్ బట్ ఇక్కడ మనకి డేట్స్ అనేది మారింది అనమాట. సో ఇక్కడ బిల్ డేట్ ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ 23 ఉంది, 11/28 ఉంది. సో ఇక్కడ 24/08/14 ఉంది. మేబీ ఇది డేటా ఏందనే తెలియదు. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే డేటే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది అప్గ్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ డీటెయిలింగ్ వీడియో అయితే. సో ఇంతకు మించి ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇది ఒకసారి ఎలా ఓపెన్ చేయాలని చూపించాలి కదా. సో మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే సో ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి. సో ఈ గ్యాప్ని మ్యాచ్ చేయాలి. సో మ్యాచ్ చేసినప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తున్నానండి. సో ఇట్లా ఈ 2 గ్యాప్లు మ్యాచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టెస్టర్ ఏదైనా పెట్టినా ఇట్లా ఓపెన్ అవుతుంది. లేదంటే గట్టిగా ఆల్రెడీ టెక్నీషియన్ అయితే కనుక మీరు ఇట్లా లాగేస్తే కనుక మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. సో వెరీ సింపుల్. ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ అప్డేట్లో ఉంది కాబట్టి సో తర్వాత చేస్తాను. సో మీరు ఒకసారి టెస్ట్ ఏదైనా పెట్టి లిఫ్ట్ అంటే ఇట్లా క్రాస్గా ప్రెస్ చేసినప్పుడు అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో లేదంటే టెక్నీషియన్ ఉంటే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇది హోల్ మ్యాచ్ చేసిన తర్వాతనే మీరు పుల్అవుట్ చేయాలి. సో పుల్అవుట్ చేసినప్పుడు అయితే కెమెరా అయితే విడిగా వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ ప్లేట్ని పైన దాన్ని మనము ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేసుకొని హోల్స్ మార్క్ చేసుకోవాలి. సో ఏవైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ని మార్క్ చేసుకొని మీరైతే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కెమెరాని మూవ్ చేసినాం కాబట్టి ఈ ఫ్లాష్ లైట్స్ అయితే వస్తున్నాయి. సో మనకు వర్షన్ అయితే అప్డేట్ అయిపోయింది. సో చెక్ చేద్దాం ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఏంటన్నది. సో డివైస్ ఇన్ఫర్మేషన్ సో ఇంకా కంప్లీట్ కానట్టుంది. ఇది ఫుల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం అలాగే కాన్ఫిగరేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ వాడికి నా ఛానల్ని షేర్ చేయండి, వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మనము ఇక్కడ నుంచి కార్గోలో అయితే డెలివరీ చేపిస్తాము. సో వితిన్ 2 or 3 days అయితే మీకు కెమెరా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ప్రైజెస్లో కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి. సో హోల్సేల్ రేట్ లాగానే ఉంటుంది మన దగ్గర అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.